కదిలిస్తే చాలు బాధ పెడతారు. ఆశా వర్కర్లను కదిలింది. అన్న మొన్న కలిసిరు, నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచిగుంటే సార్ ఆరోగ్యమంతా ఉన్నప్పుడు ఆగమైపోయినాం సార్ అంటారు. అరే ఉన్నప్పుడు విలువ తెలియదు తల్లి, ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుందని నేనండి. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అన్న అంటారు. అంటే ఇట్లా ప్రతి వర్గం, అది మీరు చిన్న పెద్ద తేడా లేదు, కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆత్మీయ భరోసా అన్నారు, ఏది కూలీలకు కూడా నెలకి ఏడాది 12,000 ఇస్తామన్నారు. ఒక్క ఊరికేసింది ఎగబెట్టింది కథ. ఒకటే ఊరికేసింది, అది కూడా 10,20 మందికి ఇచ్చింది. ఉపాధి హామీ పోయేటోళ్ళందరికీ ఇవ్వాలి కదా, ఒకరు ఇచ్చిండ్రు, అది ఒక్క ఊరికి ఇచ్చిండ్రు, కథం చేసుకుంటారు. ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు సన్నవాట్లకు పైసలు ఇస్తామన్నారు, బోనస్ ఒక్క పంటకి ఇచ్చిండు. మన యాసంగి కొట్టి, మన యాసంగిలో సన్నవాట్ల పైసలు 1,200 కోట్లు రావాలి. పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి కొట్టేసాడు కథ. ఒకటేసారి ఇచ్చుడు, ఏదైనా రైతు బంధు 2 సార్లు ఇచ్చుడు, 2 సార్లు ఎక్కొట్టుడు, సన్నవాట్లకు ఒక్కసారి ఇచ్చుడు, ఒక్కసారి ఎక్కొట్టుడు. ఆత్మీయ భరోసా అంటే ఒక్క ఊరికి ఇచ్చుడు, అన్ని ఊర్లకు ఎక్కొట్టుడు. రైతు రుణమాఫీ అంటే చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు. ఎవరికి ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉండరా మీకు? 1,00,000 లోపు ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల మీద వాళ్ళు అయితే అందరు ఉన్నారు. ఉన్నారా లేరా? ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.